మదనపల్లి దిగుమతి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకు ఇట్లా అంటున్నాను, ఏమి ఎట్లా అనేసి అయితే మీకు చివరిలో చెప్తాను. హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, అలాగే నిన్న టాప్ రేట్లు ఏం పోయినాయి అనే విషయాలతో పాటు నిన్న నైట్ భారీ వర్షం కూడా పడింది. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఈరోజు 4వ తారీఖు జూన్ నెల 2025 బుధవారం. ముందుగా మదనపల్లిలో దిగుమతి చూసుకుంటే, దిగుమతి అనేది జీపీఆర్ పీవీఎస్ లైన్లో చూసుకున్న ఒక 5 to 10% తగ్గినట్లుగా కనబడుతోంది. అలాగే టీవీఎస్ లైన్లో చూసుకున్నా కూడా ఒక 5 to 10% ఇక్కడ కూడా తగ్గినట్లయితే కనబడుతోందండి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది మదనపల్లి దిగుమతి చూస్తా అంటే. మామూలుగా 50 రూపాయలు 100 రూపాయలు ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా దిగుమతి అనేది భారీగా దిగుతూ ఉండేది. కాకపోతే ఇప్పుడు ధరలు ఇంత 100 రూపాయలు 150 రూపాయలు రైజులో ఉన్నా కూడా 450 రూపాయల వరకు వెళ్తున్న ధరలు మదనపల్లిలో దిగుమతి అనేది తగ్గుముఖం పడుతుంది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిన్న నైట్ భారీ వర్షం పడింది. ఇంకా నిన్న టాప్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే, నిన్న మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే 450 రూపాయలు అయితే టాప్ పడిందండి. ఇంకా అంగళ్ళకు సంబంధించి చూసుకుంటే 520 రూపాయలు అయితే టాప్ పడింది. ఇంకా మొలకల చెరువుకు సంబంధించి చూసుకుంటే 440 450 వరకు టాప్ పడినట్టు సమాచారము. ఓవరాల్గా చూసుకుంటే ధరలు అనేటివి గత 4-5 రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా మదనపల్లిలో ఈరోజు ఏం రేటు పోతుంది ఏమి ఎట్లా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.